ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి మనకి బోనాల్ స్పెషల్లో మనకు చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. మనకు ఓన్లీ లాంగ్ కుర్తాస్ అవైలబుల్ ఉన్నాయి, ఓన్లీ షార్ట్ కుర్తాస్ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయన్నమాట. మనకు స్పెషల్లో కొన్ని షార్ట్ కుర్తాలో పార్టీ వేర్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. మొత్తం వీడియో చూడండి, మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం చూపిస్తాను అనమాట. స్టార్టింగ్ విత్ ఇప్పుడు చాలామంది ఏంటంటే బోనాల్ ఫెస్టివల్కి జస్ట్ ఒక రోజు 2 days 3 daysకి అంటే మనకి పసుపు కలర్లో అడుగుతారనమాట. సో మనకు హల్దీలో వచ్చేసి స్టార్టింగ్ విత్ 200 రూపీస్ ఇవి కూడా మనం తీసుకొచ్చాము. ఓకే, ఇవి మనకు రెగ్యులర్గా ఉంటాయన్నమాట. ఓకే, ఇది యూజ్ అంతా ఏమి ఉండదండి, బాగానే యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట దీనికి. ఓకే, ఇదేంటంటే మనకి ఫస్ట్ డే మనకి పసుపు అవన్నీ అంటుకుంటాయి, కుంకుమ అంటుకుంటుంది. మనకి పూజలు చేసినప్పుడు ఒక ఎల్లో కలర్ కావాలి అంటే ఇది మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకే, అది మీరు పూజలో కూర్చున్నప్పుడు అది చేసుకోవచ్చు. అది మనకి రెగ్యులర్గా ఉంటుంది అనమాట. 200 రూపీస్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ కుర్తా వచ్చేసి మనకి 2 వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వచ్చి 325 రూపీస్ ఉందన్నమాట ఖాదీలో ఎప్పుడు వచ్చేది. దాని తర్వాత 550 రూపీస్లో కుర్తా అండ్ పైజామా 2 సెట్ వస్తుంది అనమాట. ఓకే, కుర్తా పైజామా సెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. కుర్తా పైజామా సెట్ వచ్చేసి XL XXLలో మనకి ఎక్కువ అవైలబుల్ ఉంటాయి. సో ఇవి వచ్చేసి మనకి ML XL అండ్ XXL వరకు ఉంటాయి అనమాట. ఇది లాంగ్ కుర్తా ఉంటుంది, దీనిపైన మీరు ఇవి వేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను వేసుకున్నట్టు నేను ఇప్పుడు చూపిస్తాను స్టెప్ బై స్టెప్. మొత్తం వీడియో చూడండి, మీకు మొత్తం లాంగ్ కుర్తా వేసి చూపిస్తాను నేను, దాంట్లో మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇది ఒకటి ఉంది కదా లాంగ్ కుర్తా, ఇదిగోండి కుర్తాతో పాటు మీరు ఇది వేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు మొత్తం మ్యాచ్ చేసి చూపిస్తాను మీకు. ఓన్లీ కుర్తా కావాలంటే మీరు తీసుకోవచ్చు 325. ఇది సదరీ మీకు కావాలి అంటే మీకు 650 రూపీస్లో వస్తుంది అనమాట. ఇదిగోండి వైట్లో మనకి ఇవి తీసుకొచ్చాను, ఇలా వస్తుంది, బాగుంటుందండి, క్వాలిటీ కూడా బాగుంటుంది, మీరు ఇట్లా చూసుకోవచ్చు. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి కలర్ వైజ్ చూపిస్తాను. ఇదొక కలర్, ఇదిలో బాగుంటుంది చూడండి కలర్. ఓకే, 2 ఈ కలర్ అంటే మేము మ్యాచ్ చేసి చూపించాము, మీరు మార్చుకోవచ్చు అనమాట. ఏదైనా మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్ మీరు తీసుకోవచ్చు. ఇదొకటి, ఇదిలో బాగుంటుంది. సో మ్యాక్సిమం కలర్స్ మనకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. మ్యారేజ్ సీజన్ కూడా వస్తుంది కాబట్టి సో ఇప్పుడే మీరు తీసుకొని పెట్టుకుంటే మీకు రెండింటికి పనికి వస్తుంది. ఇదొకటి, ఇది కూడా చాలా బాగుంది, ఆరెంజ్లో డార్క్ కలర్. మనకి ప్లెయిన్లో కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. అవి కూడా నేను చూపిస్తాను. ఇంతకుముందు చూసారేమో మీరు, ఓన్లీ ప్లెయిన్ అంటే మనకి ఇవి కాకుండా జస్ట్ ప్లెయిన్లో కూడా XL వరకు అవైలబుల్ ఉన్నాయి. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదొకటి. ఇదిలో బాగుంటుంది. సో ఇవన్నీ మనకి కాంబినేషన్స్ అనమాట, కలర్ కాంబినేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత బాగుంది చూడండి, గ్రీన్ కలర్లో. సో మీకు ఓన్లీ పైన జాకెట్ కావాలి, షార్ట్ కుర్తాలో కూడా వేసుకుంటారు అనమాట చాలామంది జాకెట్స్ ఇవి. సో షార్ట్ కుర్తాలో కూడా మీరు వేసుకోవచ్చు. ఇవి కాకుండా నెక్స్ట్ మనకి 275లో కూడా కొన్ని రేంజెస్ ఉంటాయి అనమాట మనకి, కలర్స్ సేమ్ కలర్స్. ఇది షార్ట్ కుర్తా వస్తుంది, ఇది 275 వస్తుంది షార్ట్. ఇదొకటి, దీంట్లో మనకి కలర్స్ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ పార్టీ వేర్లో కూడా చూపిస్తానండి, షార్ట్ కుర్తా కూడా బాగుంటాయి. ఇదండి, ఇదొకటి. ఇవన్నీ మనకి అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఇదొకటి కలర్స్ లాంగ్లో ఉన్నట్టు షార్ట్ కూడా ఉంటాయి. షార్ట్ కుర్తాలో కూడా సదరీ వేసుకుంటారు చాలామంది, వైట్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో షార్ట్ ఇవన్నీ మనకి ఇవి కాకుండా మనకి పార్టీ వేర్లో కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. మనకి కొన్ని పార్టీ వేర్ కూడా చూపిస్తాను నేను మీకు. ఓకే, పార్టీ వేర్ వచ్చేసి మనకి 550 రూపీస్ రేంజ్లో వస్తుంది అనమాట. అవి కూడా మనకి ML XL XXL అండ్ 3XL వరకు వస్తుంది అనమాట. 3XL వచ్చేసి 25 సైజ్ పెరిగిన కొద్ది పెరుగుతుంది. ఇదండి, ఇంతకుముందు ఇవి కొన్ని వైట్లో తీసుకొచ్చాను, ఇది కూడా బాగుంటుంది. ఇదండి, సో పార్టీ వేర్ టైప్ అనమాట. చూడండి ఇక్కడ జకాట్లో వస్తుంది, బాగుంటుంది. దీంట్లో కలర్స్ ఉంటాయండి. ఇదొక కలర్, ఇదొక కలర్, ఇదొక కలర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్ ఉంది, ఇదొక కలర్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చి ఇదొక కలర్ అవైలబుల్ ఉంది, ఇదొక కలర్ అవైలబుల్ ఉంది. ఇదొకటి. ఓకే, ఇవొకటి. సో ఇవన్నీ మనకు కలర్స్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. బాగుంటాయండి ఇవన్నీ, మీకు వేసుకున్నప్పుడు బాగుంటుంది కలర్. ఇదొకటి. సో ఇవన్నీ మనకి కలర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గరకు వచ్చేసి
ఈ కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. మనకి ఇవన్నీ చూసుకోవచ్చు మీరు. సో మనకి ఇవి లాంగ్ కుర్తాస్లో మనకి సింగిల్ కూడా తీసుకోవచ్చు, సదరితో తీసుకోవచ్చు, షార్ట్ కుర్తాస్ తీసుకోవచ్చు, ఇవి కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర సో ఇవి మనకి ప్లెయిన్లో కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట మనకి. సో దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటాయి ప్లెయిన్లో. చాలామంది మనకి ప్లెయిన్ కూడా అడుగుతారు పెద్దవాళ్ళు. సో మరి చూడండి కలర్స్ కూడా దీంట్లో ఈ కలర్స్ కూడా అవైలబుల్, ఎక్సెల్ దాకా అవైలబుల్ ఉన్నాయి అనమాట ఇవి. ఓకే, ఇవన్నీ మనకి ఉంటాయి. ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ దాకా ప్లేన్లో ఉంటాయి. మనకి 3XL వరకు వచ్చేసి మనకి ప్రింటెడ్లో అవైలబుల్ ఉంటాయి. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మా దగ్గర టీ షర్ట్, జీన్స్, కాటన్ ప్యాంట్స్ చాలా వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి అనమాట. ఇక్కడికి వచ్చి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మాత్రం లాస్ట్ 1 minute చూడండి. మా షాప్కి ఎలా రావాలో వీడియో లొకేషన్ పెట్టాను, డిస్క్రిప్షన్లో పెట్టాను. స్క్రీన్లో పైన నెంబర్కి కాల్ చేసినా మీకు వాళ్ళు ఎలా రావాలో చెప్తారంట. థ్యాంక్ యూ అండి. సో మనం సికింద్రాబాద్ నుంచి వస్తుంటే మీకు ఒక ఆర్చ్ కనపడుతుందండి. జిహెచ్ఎంసీ ఆర్చ్ ఉంది కదండి, ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. ఇదిగోండి జిహెచ్ఎంసీ ఆర్చ్ మీకు ఎదురుగానే కనపడుతుంది. ఇదే ల్యాండ్ మార్క్ అనమాట. మీరు చూడండి ఎదురుగానే మీకు ఒక వైన్ షాప్ ఉంది, దాని పక్కనే స్వీట్ షాప్ ఉంది. తులసి మిఠాయి షాప్ అనేసి ఉందన్నమాట మనకి. ఓకే, తులసి మిఠాయి షాప్ ఉంది కదండి, ఇదిగోండి ఈ తులసి స్వీట్ షాప్ ఉంది కదండి. స్ట్రైట్ అనమాట. ఇంతకుముందు మనం రైట్ తీసుకునే వాళ్ళం, ఇప్పుడు స్ట్రైట్ వచ్చేసేయండి. ఇలా స్ట్రైట్ వచ్చేస్తే తులసి మిఠాయి షాప్ ఆనుకొని స్ట్రైట్గా వచ్చేయాలన్నమాట. సికింద్రాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో బజ్జీలు అమ్ముతుంటారు అనమాట ఎప్పుడు. ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. ఫస్ట్ లెఫ్ట్ ఉంటుంది, ఈ లెఫ్ట్ వదిలేసేయండి మీరు. ఓకే, ఈ ఫస్ట్ లెఫ్ట్ వదిలేసి అలానే స్ట్రైట్గా వచ్చేస్తే మీకు సెకండ్ లెఫ్ట్ కనబడుతుంది అనమాట. ఓకే, సెకండ్ లెఫ్ట్ కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇదేనండి మనకు ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ దొరుకుతుంది. ఇది ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అనమాట. ఇది గేట్గా ఉంటుంది. పార్కింగ్ కూడా మీరు లోపల డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట. ఇగో ఈయన మన వాచ్మ్యాన్ అనమాట గోపాల్, ఈయనకు చెప్పినా మీకు చెప్తాడు. ఓకే, ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. సో ఈ లొకేషన్కి మీరు రావచ్చు.